చెట్లకు నీళ్ళు పోసి పిల్ల దగ్గరికి పోయి పిల్లని తోలుకొని రావాలి ఇవాళ పండుగకి. లచ్చక్క ఏం చేస్తున్నావు? ఏం లేదే చందన, ఏం పని చేస్తలేను కానీ నా బిడ్డకే ఫోన్ చేసి పండగకి అల్లుండి పిల్లల్ని తీసుకొని వద్దామని అనుకుంటున్నా. నువ్వు వచ్చినావు గంతల్లోనే. ఏందక్క పండుగ రోజుల్లో చెట్ల పని పెట్టుకున్నావు? ఏం చేయాలి మరి, ఇక ఏదో ఒకటి చెయ్యాలి. ఏం లచ్చక్క? తమ్మి ఏం లచ్చక్క జోరు జోరుగా పండుగ ముచ్చట్లు పెడుతుర్రు? అవును తమ్మి. మటన్ కదన్నా మరి పండుగ గురించి ముచ్చట్లు ఎట్లా చేసుకోవాలి, ఎవరు చుట్టాలు పెంచుకోవాలి, ఎవరు బిడ్డలు పెంచుకోవాలి. ఏమక్క అందరు ఒక్క దగ్గర చేరి ముచ్చట్లు పెడుతుండ్రు? పండుగ ఎట్లా చేద్దామని మాట్లాడుకుంటున్నాము వెంకటేష్, నేను చందన. మరి పండుగకి బిడ్డను తోలుకొస్తున్నావా లేదా? పండగ పూట బిడ్డను దొరక రాకుండా ఉంటుందమ్మా? వామ్మో, అయితే లచ్చకి ఇంట్లో పండుగ జోరు జోరుగా ఉంటుంది. మరి జోరే ఉంటుంది. అవును కానీ మాటలల్లో పడి మర్చిపోయింది. నేను పిల్లని తోలుకొని రావాలి. సరే సరే లెక్క పోయి తొలకరాపో. లచ్చక్క నీ కొడుకు కనిపిస్తలేడు, అడిగిపోయిండక? అవుతమ్మి, మాటలల్లో పడి మర్చిపోయినా. నేను నా కొడుకు ఏడాదికి పోయిండో ఏమో, జరగన పడితే వాళ్ళ అక్కని దొరకరానికి పోయినా అని చెప్పు. సరేనా? సరే తీయక్క, నువ్వు నీ బిడ్డను దొరకడానికి పోతున్నావు కదా, పోయిరా. నీ కొడుకు కనిపిస్తే మేము చెప్తాం కానీ. తమ్మి నీకు ముచ్చట చెప్పినా కదా, ఇంకా పని చేసుకోరా. మమ్మీ అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ వచ్చింది. దేవాన్షి, ఏం చేస్తారు మీరు ఇద్దరు? ఆడుకుంటున్నాం. ఆడుకుంటారా? ఏం చేస్తుంది అమ్మ? అన్నం వండుతుంది. పిలుపో అమ్మని, పిలుపో. మా ఇద్దరి కోసం ఏం తెచ్చినా? మీ ఇద్దరి కోసము ఇగో ఇవన్నీ మీకే. మమ్మీని పిలుచుకోండి రా. మమ్మీ అమ్మమ్మ పిలుస్తుంది. బాగున్నా బిడ్డ? బాగున్నామ్మా, నువ్వు ఎట్లున్నా? మంచిగా ఉన్నది. ఎట్లున్నాడు? అందరు బాగుర్రు, అల్లుడు పిల్లలు అందరు బాగున్నారమ్మా. అల్లుడు ఎడకి పోయింది బిడ్డ? బయటికి పోయిండమ్మా. నేను పండగకు తొలకపోదామని వచ్చిన. మరి నేను రానమ్మా, మళ్ళన్న సట్టి పెట్టుకున్న జాతర పోయి వచ్చే వరకు ఏడికి రానమ్మా. గట్లనా? అమ్మ నువ్వు సోవే నుంచి చాయ్ తీసుకొని వస్తా. మంచిది బిడ్డ. ఇగమ్మా చాయ్. ఏంది బిడ్డ ఎన్నెళ్ళింది సట్టెన పడుతుంది, పండుగకు రానంటున్నావు, ఏం సంగతి? మా అత్తగారికి మల్లన్న సట్టి ఉందంటమ్మా. ఇన్నేళ్ళు నాకు తెలియకపా. ఏమన్నా మా పెద్దత్తమ్మ ఈ ముచ్చట చెప్పింది నాకు. అందుకేనేమో మీ అల్లుడు ఎంత సంపాదించినా అరకత్ బరకత్ ఉంటలేదు, గిందుకేనేమో అమ్మా. అవునా గట్లనా బిడ్డ? మరి ఇన్నేళ్ళు ఎవరు చెప్పలేరు కదనే? ఇన్నేళ్ళు అంటే తెలియకపాయమ్మ. ఇప్పుడు తెలిసినాక కూడా పట్టించుకోకపోతే ఎట్లా? మీ అల్లుడు చూస్తే నీకు తెలుసు కదా, ఆయన కథ ఏది పట్టించుకోడు. నేను కూడా పట్టించుకోకపోతే ఎట్లమ్మా? నేనైనా చేసుకోవాలి కదా. సరే బిడ్డ, నువ్వు నీ ఇంటి దేవునికి చేసుకుంటా అంటే నేనెందుకు అడ్డకాలు వేస్తానే? గట్లనే చేసుకో. ఈ పండుగ కాకపోతే మళ్ళీ పండుగకు వద్దు కానీ, సరేనా? నేను పండుగ చెయ్య, ఏం చెయ్య, నువ్వు లేని నేనేం పండుగ చేస్తా, సరేనా బిడ్డ? సరే బిడ్డ, మరి నేను పోయి వస్తా. ఇగో పిల్లలకు నీకు బట్టలు తీసుకొని వచ్చిన, అల్లుని అడిగినా అని చెప్పు. సరే అమ్మ, భద్రం ఊర్లో అందరిని అడిగినట్టు చెప్పు. సరే బిడ్డ, పోయి వస్తా. సరే. లచ్చక్క వస్తుంది. లచ్చక్క అగో పోతే వస్తువు దొరకరాలేవు నీ బిడ్డని. ఏడు దొలకొద్దునే, నా బిడ్డ మల్లన్న స్వామికి సట్టి పట్టిందట. పోనీలే, దేవుని పండుగ అయిపోయింది, దొరకొచ్చుకుందాం ఇక అందుకే దొరకరాలి. సరే. వచ్చినావా? అమ్మొచ్చి పోయింది పండక్కి తీసుకుపోవడానికి. మరి నువ్వేమన్నావే? మనం సట్టి పెట్టుకున్నాం కదా, సట్టి అయిపోయే వరకు ఏడికి పోయేది లేదు, ఏ పండుగకు పోయేది లేదని చెప్పిన అమ్మకి. అట్లెందుకు చెప్పినావు? అట్లా ఎందుకు చెప్పినావు అంటే, సట్టి పెట్టుకొని నువ్వు తినేదాకా నీకు ఎట్లా పోతావు? ఏడికి పోయేది లేదు. నువ్వు రాకున్నా సరే నేను పోతా, బరాబర్ పోతాం. అట్లా ఎట్లా పోతావు?
హలో అమ్మా, ఆ బిడ్డ నువ్వు వచ్చిపోయినట్టు మీ అల్లుడికి చెప్పిననే. పండుగకి వద్దన్నానని నాతో గొడవ పడుతున్నాడు. ఏంది? నువ్వు వచ్చినా రాకపోయినా నేను పోయి 3 రోజులు ఉండేసి వస్తా అంటున్నాడు. అమ్మా, ఇక నేనేం చేయాలి చెప్పు నువ్వే. అల్లుడు వస్తుండా? పెళ్ళామాడ మల్లన్న స్వామికి సట్టి పెట్టుకుంటే అల్లుడు ఈడ తిననికే తాగనికే పండుగకు వస్తా అంటుండా. జరన్న సిగ్గుశరం ఉండాలి. సరే కానీ నువ్వేమనుకుతి. సరే, నేను ఇక్కడికి వస్తుండు కదా, నేను మాట్లాడతా. పెళ్ళాం లేకుంటే అత్తగారింటికి పోతే మర్యాద ఎట్లుంటుందో పండుగకు నేను చూపిస్తుంది. సరే అమ్మ, మరి ఉంటా నేను. మొత్తం బాగున్నావా? బాగున్నా బిడ్డ. అందరు బాగుందా? అందరు బాగురు అత్త. ఆ వత్త బామ్మర్దేడికి అనిపిస్తలేడు. పొలం కాడికి వెళ్ళి బిడ్డ, పొలం కాడ జరపాలి. అల్లుడు జరగి పిండి పట్టిస్తారా? నీ బామ్మర్ది పొలం కాడికి పోయిండు. పోయి వచ్చే వరకు ఏ పొద్దు మీకుతుందో బిడ్డ, అందుకోసమే జర పట్టించుకోరాపు. ఏందత్త ఏం మాట్లాడుతున్నావు? నేను పిండి పట్టించుకొచ్చుడేంది? వచ్చి రాగానే పిండి పట్టించుకురమ్మంటున్నావు. అయ్యో ఏందల్లుడు గట్లన పడుతుంది. నా పిల్లగాడు పొలం కాడికి వచ్చే వరకల్లా పొద్దు మీకుతుందని చెప్తున్నా. లేకపోతే నీకెందుకు చెప్తుంటి? అయినా కానీ నా బిడ్డ వచ్చి నింటే నా బిడ్డ పట్టించుకురాకపోవునా ఏంది? గడి తప్పేటట్లేదు. ఇక అమ్మా బాగా వచ్చినట్టుగా ఏడి? వచ్చిండు నీ సిగ్గు తప్పిన బావ. పెళ్ళం పిల్లల్ని ఇద్దరు నిడిసబెట్టి బామర్ది కోసం పండుగ కోసం వచ్చిండు ఇడికి. ఎందుకమ్మా గట్లా అంటున్నావు? అయ్యో ఎందుకనుడేంద్రా, మొన్న అక్క దగ్గరికి పోయినా. అట్లనా? అట్లయితే బావ తప్పే. అక్క పూజ పట్టినప్పుడు బావ ఎట్లా వస్తాడే? గదే గదరా మరి నేను చెప్పేది. ఏదేమైనా కానీ బిడ్డ, నేను ఉన్నన్ని రోజులు అక్కలేంది బావ మట్టుకు మన ఇంటికి రావద్దు. వస్తే అక్కతోనే రావాలి. ఏం బామ్మడే బాగున్నావారా? ఎప్పుడు వచ్చినావు పొలంకేని? బావునా బా? అడిగినా బా? ఓ వచ్చి రాగానే మీ అమ్మ డబ్బ చేతిలో పెట్టిందా పిండి పట్టించుకురామని. ఇదేనా అల్లునికి ఇచ్చే మర్యాద? ఏ ఊకో బావా, నేనుంటే నేను పంపిస్తుండేనా? మా అక్కుంటే పిండి పట్టించుకోరాకపోతుండేనా? గట్లానే నేను కూడా పోయినా. సరే నువ్వు బావ ఇద్దరు కలిసి ఇన్ని మురుకులు ఇన్ని అప్పలు చేయరు బిడ్డ. ఏంది నేనా? ఏందయ్యో గట్ల పడుతుంది. నా పిల్ల వచ్చినంటే చేయకపోవునా ఏంది? ఆయన చేస్తే తప్పేముంది? నువ్వు నీ బామ్మర్ది ఇద్దరు కలిసి వేయరి. బా అక్క రానందుకు అమ్మ చాలా బాధలుంది బా. మనం చేసుకోదాం దా మురుకులు. అని తిట్టాలనుంది, తిట్టగలనా? పారబోయ్ చేద్దాం. ఒరేయ్ మీ బావని లేపు. నాకు శాత కాకున్నా నీళ్ళు చల్లి ముగ్గేసిన. మీరిద్దరు కలిసి జర రంగులు నింపుర్రాడా. సరే అమ్మా బోబా వా జల్లు. ఏంద్రా పొద్దునే ముగ్గుల కలర్ వేద్దాంతా. బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ముగ్గుల రంగులు వేద్దాం దాబా. ఏరా నేను పండగకొచ్చినా మీ ఇంటికి పనికొచ్చినారా? ఏమో సార్ నాకు కనబడదు. మీ అమ్మనేమో మీ అక్క వచ్చుంటే చేయకపోనా అంటది, ఒకసారి పిండి పట్టించుకరా అంటది, ఒకసారి మురుగులు వద్దా అంటది, ఇప్పుడేమో ముగ్గులేమంటుంది. కర్మగాలు వచ్చిండ్రా అయ్యా మీ ఇంటికి నేను. అడు ఏం కాదు బా, దా వేసుకోదాం దా బా దా. అమ్మ ఏదో ముగ్గు దింకి ఇప్పుడు రంగులు నింపాలన్నారా నేను? అంతేగా బా ఏదాం దా. అమ్మ ఏదరా ఇదే సంక్రాంతి రాసింది అమ్మ. మా అమ్మీడ చదవలే అమెరికా చదివింది. అనుకున్నారా? సంక్రాంతి అంట. మా అమ్మ ప్రతి ఏడాది గట్లనే వేస్తుంది సంక్రాంతి అని. అమ్మ ఏ బా ఇట్లా వేయాలరా? పింక్ అయ్యి ఆడ పింక్ అయ్యి వేయాలా? ఏయ్ బండి బందూరే భయ్యా బండి బందూరే గొడిని జమారే భయ్యా భజన జమారే. మంచి కలరే బా. ఈ ముగ్గుకి ఇదే ఎక్కువరా నాయన. ఏ బా మన ఇంటి ముంగట మెరవాల మంచిది. బాగుందా బా? బానే ఉందిరా. నా పిల్లం వద్దానంగా కూడా వచ్చిన చూడు. బానే ఉంది.
ఏ ఊకోబా అట్లా అంటున్నావు నడి పోదాం దా ఎదురా ఇంకేమైనా పనులునా బట్టల బాసన లేవనా రొట్టెలు చేద్దాం దాబా నీ అవ్వ. దా అమ్మా బాగా వచ్చింది కదా కోడింగ్ వస్తావా ఆటకూర తెప్పిస్తావా మంచి నాటుకోడి గోయమని చెప్పిన ఈ తురకైన తాన ఆహా. పోయి నాటుకోడి కూర కోసి పెట్టమని చెప్పిన పోయి నువ్వు బావ పోయి తీసుకొని రండి. బా పోదాం దాబా ఎడికి నాటుకోడి చేద్దాం దాబా పోదాం కానీ మరి పైసలు రా ఏ నువ్వు రాబా పోతాం కానీ పైసలే పైసలు ఏముంది బిడ్డ పింఛన్ వచ్చినాక ఇస్తా తీసుకురాపు పింఛన్ వచ్చినాక ఇస్తా. పెంచినా నడుబా పోదాం దా పోదాం పైగా. హలో అమ్మా నేను పక్కకు వచ్చిన ఈ నాటుకోడిది చికెన్ కూడా తీసుకున్నా ఇక బాగా వచ్చింది కదనే మటన్ తీసుకుందామా తీసుకో బిడ్డ అట్లనే ఆటకూర కూడా తీసుకో. మళ్ళీ పైసలా బావకి ఈ ఫోను సరే అమ్మా చెప్తా బాగా చెప్తా ఎవరా చికెన్ తీసుకొని నన్ను ఆడబెట్టి నువ్వు వీడియో ఫోన్ మాట్లాడుతున్నావు. ఇక అమ్మ ఫోన్ చేసి బాగా మాట్లాడు హలో ఆ ఆటకూరకి కోడి కూరకి పింఛన్ వచ్చినాక ఇస్తా. సరే అత్త. అమ్మా ఇక చికెన్ తెచ్చిన ఆటకూర తెచ్చిన మన బావకు సుఖ సంగతి ఎట్లనే అమ్మా సుఖ సంగతి ఏముంది బిడ్డ బావ దగ్గర తీసుకో పైసలు పింఛన్ వచ్చినాక ఇద్దాం పో. నువ్వే చెప్తురా అమ్మ నేను చెప్తా మంచిగా నువ్వు చెప్తురా సరేపా అల్లుడు ఓ అల్లుడు అత్త పింఛన్ వచ్చినాక ఇస్తావు ఇప్పుడు పైసలు ఇవ్వాలి అంతే కదా అరే బామ్మర్ది నా దగ్గర పైసలు ఒడిచిపోయినాయి ఇక పతంగులు నువ్వే తీసుకోవాలరా. సరే బావ ఎగరేద్దాం అమ్మా పతంగులు ఉన్నాయన్నావు కదనే ఇక్కడి నేను బాగా ఎగరేసుకుంటాం గడ సందులు ఉన్నాయి దోలాడుకొచ్చుకోపో. ఏ సందులమ్మా గడ పోయి చూడిపోరా. ఓ అమ్మా గిదేం పతంగి ఏమేంద్రా ఇంతకన్నా చక్కదనాల పతంగి ఏ చెడిపోయినోడు ఎగిరేస్తాడు. ఈ పతంగా మరి పతంగితం కావాలంటే నా తన పైసలు లేవు పో గవే ఎగిరేసుకో. ఈరా అదమ్మా లేవురా నా తన పైసలు లేవు ఎగిరేస్తాదేదే లేకపోతే ఆడవో నీ భావం తీసుకొని. ఎవరో బామ్మర్ది దావా పతంగ ఎగరేద్దాం దా పతంగ అంటారా ఏ బామ్మర్ది ఇంత గతి లేకుంటున్నారా పతంగ అంటారా దీన్ని ఏమేం బా పతంగి పతంగ వద్దు పాడవద్దు నడరా అయ్యా తాగుదాం పోయి నడు. ఎన్నక్క పండుగ జోరునే పెడతారు. అవునే చేద్దాం బాబమ్మర్దలు కలిసి జోరుగా చేస్తారు పండుగ. సంక్రాంతి పండుగ జోరుగా అవుతుంది బిడ్డ. అప్పలు షిప్పలు అన్ని అల్లుడు కొడుకే చేసిరు. అంతేనా వాని బతుకు చేయడా. ఏమైంది తమ్మి కుస తమ్మి ఏమైంది? ఏం లేదాక పెళ్ళని దీక్ష చేస్తుంటే మొగడు తాగి తిని తిరిగి ఈ జల్సాలాడుతుంటే బాగుంటుందా అక్క? అవును తమ్మి నిజమే మంచిగా అనిపించదు అట్లా. పిల్లల్ని ఇచ్చిపెట్టి ఒక్క పూట ఒక బుక్క తినాలంటే ఇబ్బంది అంటే ఎట్లా తినబుద్ధి అవుతుంది అక్క వీళ్ళకి? అవును తమ్మి ఎట్లా తాగబుద్ధి అవుతుందో ఎట్లా తినబుద్ధి అవుతుంది ఈ మనుషులకి పిల్లలు లేకుండా. అవును అట్లా కూడా ఉంటారా అక్క? ఎందుకు ఉండరే ఇవాళ రేపు పెళ్ళం పిల్లలు లేకున్నా సరే మనం పోతే చాలు మనం ఉంటే చాలు మనం పండుగ చేసుకుంటే చాలు అనేటోళ్ళే ఉంటారు ఎక్కువ. సరే అక్క మీ పండుగ కానీ నాకు కొంచెం పని ఉంది బయట పోయి. సరే మంచి బా తీసుకోవా మందు తాగు తీసుకో. వద్దురా ఇక తాగుబుద్ధి అయితలేదు ఇక నాకు తీసుకోబా ఏ వద్దురా ఇక. పెళ్ళాం పిల్లలతోని కారం తిన్నా గంజి తిన్నా కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలు తిన్నట్టు ఉంటుంది తమ్మి. పెళ్ళాం లేనిది పిల్లలు లేనిది పంచభక్ష పరమాన్నాలు తిన్నా కానీ కారం గంజి కంట ఘోరంగా ఉంటుంది. అంతే కదక్క. వద్దురా మా ఇంటికి పోతుగా. అయ్యో ఏందల్లుడు గట్లలేస్తివి తినకపోతివి తాగకపోతివి గప్పుడే ఇంటికి పోతాన పడితివి కూసో. వద్దు నేను మా ఇంటికి పోతలే.
వస్తా బావా. నాకు ఒకటి అర్థమైందట ఎన్నో నువ్వు నా ముందు నిలబడినే దానివి పిండి డబ్బా చేతికి ఇచ్చినావు దీనికి అంత కారణం నీ బిడ్డనే కదా. ఇంటికాడ నా బిడ్డనే కాదు అల్లుడు, నీ పిల్లలు కూడా ఉన్నారు. ఇవాళ నా బిడ్డ నీ ఇంటి కోసము నీ కోసము ఒక వ్రతం చేస్తుంది అన్నప్పుడు మీరందరూ నా బిడ్డకు సహకరించాలి. నా బిడ్డకే కాదు, ప్రతి ఆడపిల్లకు ఆ ఇంటోళ్ళు సహకరించాలి అల్లుడు. నువ్వు కానీ నా బిడ్డ వ్రతం చేస్తుంటే నువ్వు ఈడ తిని తాగి జల్సాలు చేసుడు నాకు నచ్చలేదు. కాబట్టి తప్పుగా అనుకోకు. నా పిల్లని మళ్ళీ ఈ సట్టె అయిపోయాక, ఈ పూజ మొత్తం అయిపోయాక నా పిల్లని ఇంటికి పట్టుకరా. అప్పుడు నీ విలువ ఏందో నీ మర్యాద ఏందో అప్పుడు మేము ఎట్లా చేస్తామో నువ్వు చూద్దువు కానీ. బావా జాగ్రత్త బావా. సరే బామ్మది పోయి వస్తా మరి నేను. అక్కడ అడిగినా చెప్పు బావ. సరే సరే చెప్తా. అల్లుడు నేనే వేసిన పైసలు, అల్లుని సొమ్ము మేము తింటామా? ఏదో నీకు అట్లా అర్థం కావాలని చెప్పి నీ మనసు బాధ పెట్టినట్టు అయ్యింది. బాధపడకు, తప్పుగా అర్థం చేసుకోకు. నా బిడ్డని అడిగినా అని చెప్పు. పోయి వస్తా మరి నేను. మంచిది బిడ్డ. ఏమో బావ మంచోడు.